హైదరాబాద్ బండ్లగూడ జాగిర్లో మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు వీరంగం సృష్టించారు. హరిత మహోత్సవంలో మేయర్ లతా ప్రేమ్ గౌడ్తో అసభ్యంగా ప్రవర్తించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలోనే దాడికి యత్నించారు. అడ్డుకున్న కార్పొరేటర్లపై దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు కార్పొరేటర్లు గాయపడ్డారు. బాధితులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ల గొడవకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, హైదరాబాద్ నగర శివారులో ఉన్న బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన మాజీ మేయర్ మహేందర్ గౌడ్ ను ఇటీవల కాలంలోనే గత 2 నెలల క్రితమే ఆయన మీద మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి దింపివేయడం జరిగింది. దీంతో వాళ్ళంతా కూడా కొంత అసంతృప్తితో రగిలిపోతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు బండ్లగూడ జాగీర్ లో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి బండ్లగూడ కొత్తగా మేయర్ గా ఎన్నికైన లతా ప్రేమ్ గౌడ్ ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో మేయర్ పట్ల కొంతమంది మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు కొంత అసభ్యంగా ప్రవర్తించడంతో ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. కార్పొరేటర్లపై దాడికి కూడా ప్రయత్నించడం జరిగింది. కొంతమంది కార్పొరేటర్లపై పిడుగుద్దులు కురిపించారు. మాజీ మేయర్ మహేందర్ గౌడ్ మనుషులే ఈ విధంగా చేశారని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యే ఎదుటే కొంతమంది కొట్టుకోవడం అయితే కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ వార్డు కార్పొరేటర్ చంద్రశేఖర్ కు సంబంధించి ఆయన చొక్కా చిప్పివేసి ఆయనపై బూతులు తిడుతూ దాడి చేయడం జరిగింది. అదే విధంగా 5వ వార్డు కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డిపై కూడా పలువురు దాడికి పాల్పడడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాలు దాడి చేసుకున్న ఘటనకు సంబంధించి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేసుకున్నారు. మొత్తం మీద చూసుకోవచ్చు, బండ్లగూడ జాగీర్ లో అవిశ్వాస తీర్మానం పెట్టడం, మహేందర్ గౌడ్ ను దింపి లతా ప్రేమ్ గౌడ్ ను మేయర్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 వర్గాలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా కూడా విడిపోవడం, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలోనే ఈ గొడవ జరగడం కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. కవిత. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.